ఏమాగింది? తెగులు ఆగింది. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. తెగులు హాస్పిటల్ దగ్గర ఆగిందా? ఇవాళ ప్రపంచం ఆశ్చర్యపోయే సంగతి ఏంటి? క్రిస్టియన్లో ఉన్నటువంటి గొప్ప విషయాల్లో ఇది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అద్భుతం. దేవునికి స్తోత్రం. అది ఎవరు చేయగలరు? దేవుడు ఒక్కడే చేయగలరు. ఎస్, ట్రీట్మెంట్ చేసి మన గాయం డాక్టర్ గారు కట్టగలరు, నో డౌట్, అందులో తిరిగిలేదు, అందులో అభ్యంతరం ఏమీ లేదు. ఒక మందు మన గాయాన్ని మార్పగలుగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక తెగులు ఆపి మనిషిని బ్రతికించగలిగింది దేవుని శక్తి ఒకటే. ఆమేన్. పిల్లలు మీరు గమనించండి. నేను ఒక హాస్పిటల్ దగ్గర, రాఫా క్లినిక్ అని వైజాగ్లో ఒక హాస్పిటల్ దగ్గర చదివాను. ఆ తెలుగులో దాని అర్థం ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడని రాశాడు ఆ టైటిల్లో. కాబట్టి ఏమన్నా మేము మీకు ట్రీట్మెంట్ చేస్తాం, దేవుడు మీకు స్వస్థతనే ఇస్తాడు. కాబట్టి మీరు నమ్మాలి, నమ్మకంతో రండి అని రాశాడు హాస్పిటల్లో. కాబట్టి ప్రియులరా, అహరోనుకి మోషేకి దేవుడి దగ్గర సమర్పణ ఒకటి ఉంది. ఏమనంటే ఏ మాత్రం పరిస్థితి విషమించినా మేము సాగిలు పడాలనే ధర్మం వాళ్ళ దగ్గర ఉంది. అందుకని ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే అది ఏమైందంటే ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా దేవుని సహాయం వాళ్ళకి అందింది. దేవునికి స్తోత్రం చెప్పి నువ్వు సాగిలు పడే అనుభవంలోకి రాగలిగితే ఏమవుతుంది? ఎంత తెగులైనా ఆగలుగుతుంది, ఎవరైనా బాగుపడగలుగుతారు. చివరికి ముఖ్యంగా నీ కుటుంబాన్ని సంపాదించుకుని నిలబెట్టుకోవాలంటే ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర సాగిలు పడాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఎవరైనా సాగిలు పడాల్సిందే. సాగిలు పడ్డానికి ప్రెస్టేజ్ ఫీల్ అవ్వకండి, స్టేటస్ ఫీల్ అవ్వకండి, నేనెందుకు సాగిలు పడాలి అనేటువంటి వైరాగ్యానికి మీరు వెళ్ళకూడదు. ఈరోజు దేవుడిని ఆరాధిస్తున్నటువంటి క్రిస్టియన్గా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలు పడేటువంటి సమర్పణ మన గుండెల్లో పెట్టుకొని బతకడం లేదు. సాగిలు పడితే సాధించలేనిది లేదు. ఏం సాధించారు? జీవమరణం మధ్యలో పోరాటం జరుగుతుంటే మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు. దోపార్తి దేవుని దగ్గరికి పోగానే దేవుని కనికరం మనుషుల మీదకే దిగి వచ్చి తెగులాగిపోయింది. సాగిలు పడడం వల్ల తెగుళ్ళు ఆగిపోయింది, చరిత్రలో ఉంది. అందుకనే పాస్టర్ చాలా క్రితం కదా జరిగింది అని అంటే దేవుడు కొన్నాళ్ళ క్రితం ఒకలాగా, కొన్నేళ్ల తర్వాత మరోలాగా మారడమ్మా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండడం. ఎన్ని సాక్ష్యాలు వింటారు టీవీలో, ఎన్ని అద్భుతాలు వింటున్నారు యూట్యూబ్లో, ఎన్ని విషయాలు చదివారు మ్యాగజైన్స్ లో, ఎన్ని టెలివిజన్స్ లో మీరు దేవుని యొక్క సాక్ష్యాలు వినలేదు. ఇవన్నీ అవాస్తవాలు కాదు, 100% వాస్తవాలు. సాగిల పడి దేవుడి దగ్గర సాధించుకున్నటువంటి సాక్ష్యాలు, సమర్పణతో దేవుడి దగ్గర నిలబడి దేవుడిని సంపాదించుకున్నటువంటి సాక్ష్యాలు. కాబట్టి ఇది రెండవ మాట. దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే సాగిల పడాలి. సాగిల పడినప్పుడు అన్ని సర్దుకుంటాయండి. దేవునికి స్తోత్రం. సాగిల పడినప్పుడు ఏమవుతాయి? అన్నీ సర్దుకుంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. యాకోబు యాసోబు గురించి తెలుసు కదా, తెలుసా లేదా? ఇప్పుడు ఇదే కదా పెద్ద ప్రమాదం అయిపోయింది నాకు వచ్చినప్పటి నుంచి. ఏంటది? మీకు తెలియదు, మీరు అన్ని చెప్పేస్తున్నారేమో. దేవునికి స్తోత్రం. పాస్టర్ అన్ని చెప్పకపోతే దాతారేటమ్మా, దాయడానికి లేదు, మా దగ్గర అధికారం లేదు. మేము ట్రాన్స్పరెంట్ గా బతకడమే, ఓపెన్ గా బతకడమే. అవునంటే అవును, కాదంటే కాదు. మీరు ఏమనుకుంటారని కూర్చుంటే కుదరదు, ఏమనుకుంటారని కూర్చుంటే గాయం ఊరుకుంటుందా? కాలంతో తినేస్తుంది మొత్తం మనకి. కాబట్టి పాస్టర్ గారు ఎప్పుడైనా కాస్త గద్దించినప్పుడు లోబడేటువంటి సమర్పణ ఉండాలి మీ జీవితంలో. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఎంత ఫోర్స్ గా మనం మీదకి వచ్చినా విధేయతతో స్వీకరించాలి. కానీ ఎదురు తిరగకూడదు. మనం ఎదురు తిరిగితే పాడైపోతాం, చెదిరిపోతాం. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. విధేయతతో నిలబడితే చూడండి, సమర్పణ సాగిలు పడేటువంటి మనసు దేన్నైనా సాధిస్తుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యాకోబు గురించి తెలుసు కదా. 21 ఏళ్ళ తర్వాత మళ్ళా యాకోబు తిరిగి తన భార్య బిడ్డలను తీసుకుని అన్నయ్య దగ్గరికి వస్తుంటే అన్నయ్య కొడతాడేమోనని భయం, చంపుతాడేమోనని భయం. ఏమన్నా పిల్లలందరూ యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఇచ్చాడు యాకోబు. అరే పెదనాన్ని చూడగానే మీరు అందరూ ఏం చేయాలా? సాగిలు పడండి. ఎన్నిసార్లు సాగిలు పడ్డారు? 7 మార్లు. అదేంటి జనం వచ్చినట్టు వచ్చి మళ్ళీ పడుగులు ఇస్తున్నారు అనుకుంటాడు యాకోబు. 1 2 3 4 5 6 ఇదేంటి ఇలాగా సాగిలు పడ్డారు? ఇన్ని సార్లు సాగిలు పడ్డ ఒక 4 స్టెప్పులు దూరంగా ఉంటాయి, 3 స్టెప్పులు కొంచెం దగ్గరగా కనపడతాయి. అవునుగా చెప్పండి. మన సైట్ ప్రకారం మనకున్న ఈ దృష్టి ప్రకారం మనం గమనించినప్పుడు చూసి ముగ్గురు సాగిలు పడుతున్నారు. పక్కన ఎవరు చెప్తారు కదా, గురుగారు సాగిలు పడుతున్నారంటే ఏంటో మొత్తం ఏదో అంశం ఉందండి. సరే ఉంది. అసలు ఎవరేళ్ళందరూ యాకోబు ఒక అందమైన మాట చెప్తాడు అనుకోండి, అక్కడ వేరే విషయం. కానీ
వాళ్ళు సాగిలపడి పైకి లేచి యాసావుకి నమస్కరించగానే యాసావు గుండెల్లో ఉన్న పగంతా ఎలా మారిపోయిందంటే ఏమంటే ప్రేమగా మారిపోయి ఒక గొప్ప కనికరం అలా వెల్లుబిక్కుతుంది. ఎక్కడ ఉదయం ఎక్కడ యాకోబు కనబడతాడా అని ఓ రోజు ముక్కలుగా నరికేయాలనుకున్నటువంటి అన్నయ్య ఉదయం ఏమైపోయిందంటే తన తమ్ముడు ఎక్కడున్నాడనని ఆశతో వెతికేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవత్వం అనేది మనుషుల హృదయాల్లో గొప్ప మార్పుని చూపుతుందండి మన జీవితంలో. మీకు అర్థం? మనుషుల హృదయాల్లో ఏమండి. కాబట్టి మనం గమనించాలా, దగ్గరికి వచ్చే కొలిది సాగిల పడుతున్నాడు యాకోబు. పైకి లేచి ఆఖరిగా లేచి నిలబడేటప్పటికి వీళ్ళందరూ ఎవరని యాసావు అడిగితే నీ సేవకుడైనటువంటి యాకోబుకి దేవుడు దయచేసిన పిల్లలే అంటాడు యాకోబు. దేవునికి స్తోత్రం. నా పిల్లలు అన్నాడా? మీరు చదువుకోండి, తిరుగుడు నా పిల్లలు అనలేదు యాకోబు. నీ సేవకుడైనటువంటి యాకోబుకి దేవుడు దయచేసిన పిల్లలు అంటే అర్థం ఏంటంటే నీ పగ చల్లారకపోతే నాతో పాటు వీళ్ళందరూ చనిపోవాల్సి ఉంటుంది అనే మెసేజ్ని సాగిలపడి యాకోబు తన అన్నకి చెప్పగానే అన్న హృదయంలో గొప్ప మార్పుని చూస్తాడు. 20 ఏళ్ళ తర్వాత తన తమ్ముడిని చూసి కౌగిలించుకుని ఎంత అందంగా ఏడుతాడండి ఏసావు. దేవునికి స్తోత్రం. ఎంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అంటే అది. కొన్నిసార్లు ఇలాంటి మాటలు వినాల్సి వచ్చినప్పుడు అన్నదమ్ములు కనపడరు మాకు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ ఎడుతుంటాం సంఘంలో పొలగమని. వీడు మారితే బాగుండు ప్రభువా, ఇలా ప్రేమ కలిగి ఉంటే బాగుండని మేము అనుకుంటాం. ఈ మెసేజ్ చూడగా కనపడరు. అందుకే దేవుని సన్నిధిలో విరివిగా మనం అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి దేవుడు ఒక సందేశంతో మనం స్థిరపరుస్తాడు. దేవుడు సుదీర్ఘంగా బ్రతికినంత కాలం దేవుని వాక్యము చేత బ్రతకగలిగేటువంటి స్థితికి మీరందరూ సమర్పించుకోవాలి. అందుకే దావీదు ఏమంటాడు అంటే, వాక్యం నా పాదములకు అది నా బాధలో నాకు నెమ్మది కలిగించిన. అంతేందుకు ప్రభువా, నా చావు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చావును పక్కనెట్టి నీ వాక్యం నన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైఫ్. దేవుని యొక్క మాట ఒక జీవం, ఒక శక్తి, ఒక బలం. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు ఏం చేయాలంటే సాగిలు పడి సాధించాడు. లేదా యాకోబు సాధించాడండి? అహరోను సాధించాడు. సాగిలు పడి సాధించాడు. సాగిలు పడలేదని నేను చదివిన కాంటాక్ట్స్లో ఎక్కడైనా ఉంటుందండి? లేదు. యాకోబు సాగిలు పడ్డాడు, తన భార్య సాగిలు పడింది, తన పిల్లలు సాగిలు పడ్డారు. అలాగే మోషే సాగిలు పడ్డాడు దేవుని సన్నిధిలో. అహరోను సాగిలు పడ్డాడు. తన చేతిలో ఉన్న జనం వినాశనం వైపు వెళ్ళకుండా ఆశీర్వాదం వైపు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దైవజనుడు సాగిలు పడి ప్రార్థన చేసినప్పుడు, సమర్పణతో ప్రార్థన చేసినప్పుడు సంఘం గొప్ప రక్షణ పొందుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం